నమస్తే చైతన్య. చరణ్, ఈ రోజు నుండి నీవు మాఫియా లీడర్ల గుండెల్లో సుడిగుండా సృష్టించాలి, రాజకీయ ఎదవల ఆటలు కట్టించాలి. చైతన్య, నా కర్తవ్య నిర్వహణలో నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆ దేశద్రోహుల ఆటలు కట్టిస్తాను. పేద ప్రజల పాలిట దైవాన్నై వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాను. చరణ్, నీలాంటి వ్యక్తులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో చట్టం అంటే విలువ లేదు, న్యాయస్థానం అంటే గౌరవం లేదు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే రాజ్యంగా తయారైంది ఈ దేశం. అందుకే ఆ నరహంతకుల మాఫియా కోటపై విజయ పతాకాన్ని ఎగరవేసి విజయ శంఖం పూరించా. చూడు చైతన్య, మన చుట్టూ మనల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క పూట తిండి లేక పస్తులుంటూ ఈ మురికి వాడల్లో జీవిస్తున్నారు. వాళ్ళందరినీ మనం ఆదరించి హక్కులు చేర్చుకోవాలి. అవును చరణ్, వారి కోసం మనం అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయాలి. వారికి తగిన వైద్య సదుపాయాలు వసతులు కలిగించాలి. చైతన్య, మనకున్న కండబలం గుండె బలం వాళ్లకు లేదు. మన శక్తితో వాళ్ళకు ఉండడానికి ఇల్లు నిర్మించాలి. వాళ్ళ శ్రమ శక్తిని దోచుకునే దోపిడిదారుల ఆట కట్టించాలి. చరణ్, నీలాంటి వ్యక్తుల కోసం ఎందరో అభాగ్యులు ఎదురు చూస్తున్నారు. ఆ మనమెక్కిన రణధీర్, ఆ కాలభైరు లాంటి వాళ్ళని ఎదిరించాలి. వాళ్ళ స్థావరాల్ని కుంకిడియాలతో సహా పెగలించాలి. చైతన్య, వాళ్ళకి టైం దగ్గర పడింది. వాళ్ళిద్దరి వల్లనే నా జీవితంలో నేను ఎంతగానో ప్రేమించిన నా మాధురి నాకు దూరం అయిపోయింది. చైతన్య, మాధురి పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. నేనెంతగానో ప్రేమించిన ప్రేమ దేవత నా మాధురి, ఆమె మరణానికి కారణమైన వాళ్ళని చంపి ఆ రక్తంతో వాళ్ళకి రక్తాభిషేకం చేస్తా. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళని అంత తేలిగ్గా వదలను. చరణ్, నీ కర్తవ్య నిర్వహణలో నేను నీకు అండగా ఉంటాను. నీ ఆశయాలను అమలుపరుస్తూ నీ భర్త మాత రుణం తీర్చుకుంటాను. ఈ రాజ్యాంగం ప్రకారం సామాన్యుడికి అందవలసిన హక్కులు అందడం లేదు. ఈ దేశం ఎందుకు ఇలా దిగజారిపోతుందో అర్థం కావడం లేదు. చరణ్, అది కూడా తెలియని తగులుబాజు నాయాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టే ఈ వ్యవస్థ ఇలా మారింది. స్వతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటుంది ఈ ప్రభుత్వం. ఎవరికి వచ్చింది స్వతంత్రం? ఏ రోజు పేపర్ చూసినా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇలా ఎన్ని రోజులు జరుగుతాయి? చరణ్, ప్రతి ఒక్కరు ఎవరికి వారే నాకెందుకులని కూర్చుంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ మారదు. ప్రతి మనిషి ఒక సైనికుడే పోరాటం చేయాలి. ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా ఈ దేశం కోసం నేనేం చేశానా అని ఆలోచించిన రోజున ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. చైతన్య, నువ్వు చెప్పింది కరెక్ట్ చైతన్య. ఈ పవిత్రమైన వేద భూమిలో గాంధీజీ, నెహ్రూ, భగత్ సింగ్ లాంటి దేశ నాయకులు, వీరులు జన్మించారు. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర వనితలు పుట్టిన ఈ దేశంలో అందరూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి నడుం బిగించాలి. చరణ్, అహింసా సిద్ధాంతం ఈ దేశంలో పనికిరాదు. గోండాలకు, రౌడీలకు ఉపయోగపడినంతగా సామాన్యులకు ఉపయోగపడటం లేదు. చైతన్య, ప్రతి జిల్లా కేంద్రాల్లో అనాథ శరణాలయాలు నిర్మించాలి. ఒక్క పూట తిండి లేని అడుక్కు తింటున్న పేదవాళ్లను, బాల కార్మికులను, బాల నేరస్తులను అందరినీ ఒక్క చోటకి తీసుకొచ్చి వాళ్లకు విద్యా బోధనలు చేయాలి. అప్పుడు ఈ దేశంలో కొంత మార్పు వస్తుంది. అలాగే చరణ్, ఆ అనాథ ఆశ్రమాలు ఏర్పాట్లు చేస్తాను.
అలాగే చైతన్య, మనమిద్దరం ఇలాగే ప్రజా సమస్యల మీద పోరాటం సాగిస్తూనే ఉండాలి.